శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామా గారి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. గత వారం మనం స్వామి రామా గారు శ్రీరామ పథంలో పయనించడం మొదలుపెట్టారు. దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నందిగ్రామ్ తర్వాత వారు ప్రయాగకు వెళ్ళి అక్కడ భరద్వాజ ఆశ్రమాన్ని దర్శిస్తారు. ప్రయాగ మొదటి నుంచి కూడా శక్తి సాధనకి కేంద్రం. అది ఒక శక్తి క్షేత్రం. అంటే అక్కడ అనంతంగా శక్తి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకే అది శక్తి స్థానం అంటారు. అక్కడ కాళీమాత గురించి శ్రీరామచంద్రుడు ధ్యానిస్తారు. ఆ తర్వాత చిత్రకూట్ చేరుకుంటారు. అక్కడ వారిని చూసి నాంతిన్ బాబా ఎంతో సంతోషిస్తారు. స్వామీజీ చిత్రకూట్కి ఎన్నోసార్లు వెళ్ళి ఉన్నా సరే అన్ని ప్రదేశాలు నాంతిన్ బాబాకు తెలిసినంతగా వీరికి తెలియవు. సో వారితో హనుమాన్ ధార అనే గుహలో ఉన్న హనుమంతుణ్ణి దర్శించుకుంటారు. అక్కడి నుంచి వారు కామదగిరి శరభంగముని ఆశ్రమాన్ని చేరుకుంటారు. ఆ తర్వాత స్వామి రామా నాంతిన్ బాబా ఓర్చా పట్టణానికి చేరుకుని అక్కడ కూడా శ్రీరాముని దేవాలయాన్ని దర్శించుకుని పుష్కర్లోకి ప్రవేశిస్తారు. తర్వాత వారు ధర్మసత్రంలో ఒక గదిని తీసుకుని దాన్ని శుభ్రం చేసి పారాయణ చేయటానికి సిద్ధం చేసుకుంటారు. అక్కడ వారు రామాయణంతో పాటు పద్మపురాణాన్ని కూడా పారాయణ చేయాలి అనుకుంటారు. పద్మపురాణంలోని కథలను నాంతిన్ బాబా స్వామీజీకి వివరిస్తూ ఉంటారు. కానీ వారు ఏ రకమైన పుస్తకాల బరువును మోయరు. వారు చిన్నప్పటి నుంచి ఎన్నో గ్రంథాలు చదివినవి విన్నవి వారి మస్తిష్కంలోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల పొరల్లో నుంచి కొన్ని స్టోరీలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దొరికే పద్మపురాణంలో కొన్ని విషయాలు కల్పితమైనవి ఉన్నాయి. కానీ నాంతిన్ బాబా గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలు ఏవి ఉన్నాయి ఇప్పుడు దొరికే పద్మపురాణంలో అని అడిగినప్పుడు స్వామీజీ కొన్ని చాప్టర్స్ మార్క్ చేసి ఇస్తారు. రచయిత గారు ఆ పుస్తకాన్ని తన ఆఫీస్కు తీసుకుని వెళ్ళి చదవటం మొదలు పెడతారు. అందులో ఏముందో ఈరోజు చదువుకుందాం. ఒకరోజు రాజు ప్రభంజనుడు సరదాకి పుష్కర్కి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవి అంతా వన్యప్రాణులతో కళకళలాడుతోంది. కొంతసేపు అలా గడిచిన తరువాత ఒక జింక పొదలమాటున పడుకొని ఉండటం చూశాడు ఆ రాజు. అది ఒక పవిత్రమైన ప్రదేశంలో నివసిస్తోందని, దాన్ని చంపకూడదని తెలిసి కూడా ఆయన బాణం వేశాడు. ఆ ఆడజింక గాయపడింది. కానీ ఆశ్చర్యంగా అది తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు. రాజు దాని దగ్గరికి వెళ్ళి చూడగా, ఓ బుద్ధిహీనుడా, ఏం చేశావో చూడు. నన్ను వేటాడటానికి సరైన సమయం కాదు ఇది. నేను నా బిడ్డకి పాలిస్తున్నాను. అసలైనా ఈ అడవిలో వేటాడకూడదు. ఈ అడవి ఒక ఆధ్యాత్మిక ప్రదేశమని నీకు తెలుసు. నీవు చేసిన చర్యకి నువ్వు క్రూరమృగంగా పుట్టి వచ్చి మాంసాన్ని తింటూ జీవించు అని శపించింది. ఆ రాజు భయపడిపోయి నేల మీద సాగిలపడి, నన్ను క్షమించు, నేను ఈ పవిత్ర ప్రదేశంలో నేరం చేశాను. కానీ నీ జింక పిల్లను నేను చూడలేదు. ఆ విషయంలో నేను అమాయకుణ్ణి అని రోధించాడు. ఆ జింక, 100 సంవత్సరాల తరువాత నువ్వు ఒక ఆవును చూస్తావు. ఆ ఆవు తన పేరు చెప్పిన తరువాత నీకు శాప విమోచనం జరుగుతుంది. కానీ సింహంగా నీ జీవితకాలంలో ఏదైనా జంతువును పట్టుకొని తినబోయే ముందు ఓ క్షణం ఆగి నీ చేతికి చిక్కిన ఏ జంతువైనా నీకు ఆహారం అవుతుందని వివరించాలి. ఆ రకంగా మాత్రమే నీకు నీ ఆహారాన్ని వేటాడే హక్కు ఉంటుంది. ఈ సంభాషణ ముగియగానే ఆ జింక, ఆ రాజు ఇద్దరూ చనిపోయారు. రాజు దేహం శక్తివంతమైన సింహంగా మారింది. అది ఎంతో అసాధారణంగా పెద్ద ఆకారంలో ఉండి భయంకరంగా ఉంది. తన ఆహారం కోసం ఏ జంతువునైనా చంపే సమయంలో తప్ప మిగతా సమయాలలో అది ఎంతో దయగా రాజుకున్న ప్రవృత్తులతో జీవించసాగింది.
జింక చెప్పినట్లుగానే సింహం అడవిలో వేటాడుతూ జీవనం గడుపుతోంది. 100 సంవత్సరాలు అయిపోయాయి. ఒకరోజు పశువుల కాపర్లు కొంతమంది తమ గోవులతో అడవిలోకి ప్రవేశించారు. అక్కడ స్వచ్ఛమైన నీరు, పుష్కలంగా పచ్చిక కనపడడంతో ఆ రోజుకి అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు. దాంతో అక్కడ గోవుల కోసం చిన్న కంచె వేసి వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. కాసేపట్లోనే ఆ ప్రదేశం గోవుల అంబారావాలతో, గొల్లపిల్లల పిల్లనగ్రోవి గానాలతో నిండిపోయింది. ఆ గుంపుల్లోని గోవులకెల్లా పెద్దది, ఆరోగ్యవంతమైనది అయిన ఆవు పేరు నంద. అదెంతో తెలివైనది, భయం లేనిదేను. అయితే ఓ రోజు పచ్చిక మేస్తూ ఉండగా సింహం దానిపై దాడి చేసింది. దాని అలవాట్లో భాగంగా ఈ రోజుకి ఆహారంగా నిన్ను విధాత నాకు పంపించాడు అని అంది. ఆ ఆవు, నీ నుంచి నన్ను నేను రక్షించుకోవడం అసాధ్యం. చావు రాక తప్పదు. అది ఇప్పుడైనా లేదా తరువాత అయినా వస్తుంది. ఓ మృగరాజా, కొద్ది రోజుల క్రితమే నేను బిడ్డను కన్నాను. నా దూడ బ్రతకడానికి నా పాలు మాత్రమే ఆధారం. ఇప్పుడు దానికి ఆకలిగా ఉంది. నా రాక కోసం ఎదురు చూస్తోంది. నువ్వు నన్ను చంపితే అది ఎలా బ్రతుకుతుంది? దయచేసి నన్ను పోనీ. నా దూడకు పాలిచ్చి దానికి ఎలా బ్రతకాలో కొన్ని పాఠాలు చెప్పి దాన్ని వేరే ఎవరికైనా అప్పచెప్పి తిరిగి నీ దగ్గరికి వస్తాను అంది. నీ ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని చూస్తే నువ్వు గొప్ప జ్ఞానిలా ఉన్నావు. కానీ నీ బిడ్డతో నీకున్న అనుబంధం వల్ల అబద్ధాలాడుతున్నావేమో. అయినా జీవితపు ఈ ఆఖరి క్షణాల్లో నీ బిడ్డ గురించి నీకెందుకింత కలవరం అని అడిగింది సింహం. అప్పుడు నంద, నన్ను నమ్ము, నేను వెళ్ళి మళ్ళీ వస్తా. నేను గనక తిరిగి రాకపోతే ఒక జ్ఞానవంతుడైన ఋషిని లేదా దంపతులను చంపినంత పాపం నాకు చుట్టుకుంటుంది. నేను నా ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే నాకు సహాయం చేయటానికి నిరాకరించిన వాడికి, జంతువుతో పోల్చి తిట్టినంత పాపం చేసిన వాడికి, లేదా ఇతరుల ఆధ్యాత్మిక సాధనకు అంతరాయం కలిగించినంత వాడికి చుట్టుకునే పాపం చుట్టుకుంటుంది. ఇవన్నీ ఎంతో ఘోరమైన పాపాలని నాకు తెలుసు. కనుక నేను తప్పనిసరిగా తిరిగొస్తాను అంది. సింహం, అయితే వెళ్ళు. వెళ్ళి నీ బిడ్డని ఆఖరిసారిగా చూడు. పాలిచ్చి దాని నుదుటిని ప్రేమతో నాకు, దానికి జాగ్రత్తలు చెప్పి నీ స్నేహితులకి అప్పగించు. ఆ తర్వాతే తిరిగిరా అని అంది. నంద ఆవులున్న కంచెకి బయలుదేరింది. తన తల్లి రావడం చూసిన లేగదూడ ఆనందంతో గెంతడం మొదలుపెట్టింది. అయితే తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ముఖంలో బాధను చూసి ఎందుకలా ఉన్నావని అడిగింది. నంద కారణం వివరిస్తూ, బిడ్డ, నా పాలను కడుపు నిండా త్రాగు. రేపు నువ్వు ఎవరి పాలు త్రాగుతావో ఎవరికి తెలుసు. ఇదే మన ఆఖరి కలయిక. నేనొక ఆకలిగొన్న సింహానికి దాని ఆకలి తీర్చడానికి తిరిగి వస్తానని ప్రమాణం చేశాను అంది. నేను నీతో వస్తానమ్మా, దూడ ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను ఎలాగూ చచ్చిపోతాను. అలా కాకుండా నీతో వస్తా అంది దూడ. చావును కావలించుకోవడం అంటే ఆత్మహత్యతో సమానం అంది నంద కఠినంగా. నన్ను ప్రేమతో గౌరవించడం అంటే నువ్వు ఇక్కడ ఉండడమే. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా విను అంటూ దానికి ఈ విధంగా హితబోధ చేయటం ప్రారంభించింది. నువ్వు అడవిలో మేత మేస్తున్నప్పుడు కానీ, లేదా జలపాతం దగ్గర నీరు త్రాగుతున్నప్పుడు కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకు. దానివల్ల ప్రమాదకరమైన జంతువులను నువ్వే నీ నాశనానికి ఆహ్వానించినట్లు అవుతుంది. తిండి కోసం దురాశపడి ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి వెళ్ళి మేత మేయకు. దురాశ నిన్ను ప్రమాదంలో ముంచుతుంది. అయోమయంలో ఉండి గుడ్డిగా ఎవరిని అనుసరించకు. నిర్లక్ష్యం, దురాశ
గుడ్డి నమ్మకాలు నీకు శత్రువుల్లాంటివి. ఎవరిని పరీక్షించకుండా నమ్మకు. ఎవరినైనా నమ్మినా కూడా నీ పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని వాళ్ళపైన ఉంచకు. అలా చేస్తే త్వరలోనే నువ్వు ఆందోళనని, భయాన్ని ఆహ్వానించిన దానివి అవుతావు. నీ ఆత్మ విమోచన కోసం, నీ మనశ్శాంతి కోసం దేవుణ్ణి నమ్ము. నిన్ను నువ్వు రక్షించుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నించు. ఆరోగ్యంగా ఉండు, కానీ మరణానికి ఏనాడు భయపడకు. జీవితం వచ్చిన తర్వాత నిశ్చయంగా మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సింది మరణం ఒక్కటే. నీడలో ప్రయాణీకుడు కాసేపు సేద తీరి తిరిగి ప్రయాణించినట్లే మనమిద్దరం మన గమ్యాన్ని చేరే ముందు కలిశాం, అంతే. నీకు నువ్వు శోకం నుంచి విముక్తం కా. ఇవన్నీ ఆవు తన బిడ్డ దూడకి చెప్తోంది. కానీ ఈ మాటలు ఎంత మీనింగ్ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇవన్నీ మనం కూడా అనుసరించాల్సినవే. మన జీవితాల్లో మన పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా అప్లై చేసుకోవలసినవి. నంద తన కుమారుడితో ఈ రకంగా మాట్లాడిన తర్వాత దాని నుదిటిని తనవి తీరా నాకి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, మీరెంతో ఉన్నతులు, ఉదార స్వభావులు, ఇతరులకు సహాయం చేయగల స్తోమత మీకు ఉంది. దయచేసి నిస్సహాయుడైన నా కుమారుడిని రక్షించండి. మాట నిలబెట్టుకోవడానికి నేను ఆ సింహం దగ్గరికి వెళ్ళాలి అంది. అప్పుడు ఆ గోవు ఆ మంద చుట్టూ ఒకసారి తిరిగి ఈ భూమికి, నీటికి, అగ్నికి, వాయువుకి, ఆకాశానికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, దశ దిక్పాలకులకి, అక్కడి చెట్లకి, పుష్కర వనానికి అందరికీ వందనం సమర్పించింది. ఓ ప్రకృతి శక్తులారా, ఇక్కడ దృశ్య రూపంలోనూ అదృశ్య రూపంలోనూ ఉన్న దివ్యశక్తులారా, నా బిడ్డను రక్షించండి. సత్యాన్ని, ధర్మాన్ని అనుసరించే బలాన్ని నాకు ప్రసాదించండి అని ప్రార్థించింది. తర్వాత నంద సింహం దగ్గరికి తిరిగి వెళ్ళింది. నేను వచ్చాను, నీ ఆకలిని నా రక్తమాంసాలతో తీర్చుకో అంది. కానీ సింహం దాన్ని చంపలేదు, సరికదా ప్రణామం చేసింది. ఇలాంటి అద్భుతమైన సంఘటన నా జీవితంలో ఇంతకాలం నాకు ఎదురు కాలేదు. నా జీవితమంతా క్రోధంతోనూ ఆకలితోనూ గడిచిపోయింది. కానీ నీతో మాట్లాడిన తరువాత సత్యవచనాన్ని ఆచరించడమే అన్ని ఆచరణల్లోకెల్లా గొప్పదని అర్థం చేసుకున్నాను. నువ్వు నివసించే ప్రాంతం, ప్రాణికోటి ఆశీస్సులు వర్షిస్తాయి. నీ పాలు సేవించిన వారు ఆశీర్వదించబడతారు. నిన్ను చూసిన తరువాత ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. సింహంగా జన్మించిన నేను నా ఆకలిని తీర్చుకోవడానికి కొన్ని వేల జంతువులను చంపాను. నా స్వభావం నన్ను వేటాడటానికి ప్రేరేపించింది. కానీ ఇవాళ నాలోని అంతరాత్మ జీవితంలో తినడం, నిద్రపోవడం, వార్ధక్యంలోకి రావడం, చనిపోవడం లాంటి వాటికన్నా ఉన్నతమైనది ఏదో ఉందని తెలియజేస్తోంది. కానీ నేను ఒక సింహాన్ని. నా ఆకలి మీద నాకు నియంత్రణ లేదు. దయచేసి ఈ జీవితంలో ప్రశాంతతని, ఉన్నతమైన విలువలను సాధించే విధానం తెలియజేయి అని కోరింది. అప్పుడు ఆవు, నా ప్రియమైన సోదరుడా, ఈ చీకటి యుగంలో శాంతిని సాధించటానికి, జీవితంలోని ఉన్నత లక్ష్యాలను తెలుసుకోవటానికి నిస్వార్థ సేవ ఒక్కటే ఉత్తమమైన మార్గం. పరులకు సహాయం చేసేవారు చనిపోయేటప్పుడు బ్రాహ్మణత్వంలో కలుస్తారు అని పలికింది. మరొకసారి, ఈ చీకటి యుగంలో శాంతిని సాధించటానికి, జీవితంలోని ఉన్నత లక్ష్యాలను తెలుసుకోవటానికి నిస్వార్థ సేవ ఒక్కటే ఉత్తమమైన మార్గం. ఇది మనం అందరం కూడా
తెలుసుకోవలసినది, గుర్తుంచుకోవలసిన విషయం. సింహం: నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెవరివో. రాజుగా ఉన్నప్పుడు 100 సంవత్సరాల క్రితం నేను ఒక జింకని చంపాను. నాకు తగిలిన శాపం నుంచి విమోచన కలిగించటానికి వచ్చిన దయామూర్తివి. దయచేసి నన్ను ఈ శరీరం నుంచి, ఈ అలవాట్ల నుంచి విముక్తం చెయ్యి. నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ పేరేమిటి చెప్పు అని అడిగింది. నంద అంది ఆవు. వెంటనే ఆ సింహం చనిపోయి దాని మృతదేహం నుంచి రాజు ఉద్భవించాడు. ఈ కథ చదివిన తరువాత గ్రంథాలలోని విషయాలపై విశ్వాసం ఉంచే వైఖరిని కొనసాగించటానికి శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. సహజంగా ప్రజలు ఆ రోజుల్లో వేటాడేవారు. అయినా కూడా రాజు పవిత్ర ప్రదేశంలో జింకను వేటాడటం వల్ల శాపం పొంది 100 సంవత్సరాలు సింహంగా జీవించాడు. అది నాకు చాలా క్రూరమైన శిక్షగా తోచింది. తర్వాత స్వామీజీ నన్ను కలిసినప్పుడు ఆ కథ చదివావా అని అడిగినప్పుడు నేనది చదివానని, కానీ కేవలం వేటాడినందుకు రాజుకు అంతటి శిక్ష ఎందుకు పడిందని అడిగాను. అదే అసలు విషయం అన్నారు స్వామీజీ. చర్యలు మంచివైనా చెడ్డవైనా అలాంటి పవిత్రమైన ప్రదేశంలో చేస్తే వెంటనే ఫలితాన్ని అనుభవించాలి. రాజు అమాయకుడు కాదు. అతనికి ఆ ప్రదేశం ప్రాముఖ్యత తెలుసు. అలాగే అక్కడ నివసిస్తున్న ప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టకూడదని కూడా తెలుసు. ఆ ధర్మం అతనికి తెలిసి కూడా తెలిసి నేరం చేశాడు. తాను ఏం చేస్తున్నాడో తెలిసి కూడా నేరం చేయడం అనేది ఒక అమాయకుడు తెలియక చేసిన నేరం కంటే ఎంతో తీవ్రతరమైనది. అక్కడి ప్రాదేశిక పవిత్రత తెలియక కానీ, లేదా ఆకలితో ఉన్న మరెవరైనా ఆ జింకను చంపి ఉంటే అదంత తీవ్రమైన నేరం అయి ఉండేది కాదు. అలాగే దాని పర్యవసానాలు ఇలా ఉండేవి కాదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంది. మనకు ఏ రకమైన జ్ఞానం, ఇది తప్పు ఇది కరెక్ట్ అనే జ్ఞానం తెలియకముందు చేసిన తప్పుకు అంత శిక్ష ఉండదు. అందుకే చిన్నపిల్లలకు వాళ్లకు తెలియక తప్పు చేస్తే కూడా వాళ్ళని జైల్లో పెట్టరు. ఆ జువెనైల్ ఫెసిలిటీలో పెట్టి వాళ్ళని కరెక్ట్ చేయటానికే ప్రయత్నిస్తారు ఇక్కడ మన సిస్టంలో కూడా. కానీ జ్ఞానం తెలిసి ఉండి, ఎస్పెషల్లీ ఇలాగ ఆధ్యాత్మికంగా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండి, ఎంతో జ్ఞానం సంపాదిస్తూ ఉండి అన్నీ తెలిసి తప్పు చేసినట్లయితే దానికి ఎంతో భయంకరమైన శిక్ష పడుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అయి ఉండొచ్చు. కానీ జ్ఞానం ఉండి తెలిసి తప్పు చేస్తే దానికి మరింత పాపం చుట్టుకుంటుంది. అంటే మరింతగా శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మాట్లాడుతూ ఉన్నా, ఒక ఆలోచన సరైనదే చేస్తున్నామా లేదా, ఒక పని తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేస్తున్నామా అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. దాంతో విషయాన్ని మారుస్తూ స్వామీజీ గ్రంథపారాయణ ప్రాముఖ్యత గురించి, తీర్థయాత్రల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక గ్రంథానికి సంబంధించిన వాస్తవ అంతరంగాన్ని, దాని ఉద్దేశాన్ని గ్రహించాలంటే దాన్ని కనీసం 3 సార్లు చదవాలి. సో మనం కూడా ఒక మంచి గ్రంథం చదువుతున్నామంటే మినిమం 3 టైమ్స్ చదవాలి. ఇవన్నీ ఇందులో వచ్చే పాయింట్స్ అన్నీ కూడా ఆ రచయితకు స్వామీజీకి జరిగే కాన్వర్జేషన్స్ లేదా ఆ స్టోరీలో జరిగే కాన్వర్జేషన్స్ కాదు. మనం తెలుసుకోవటానికి ఇవన్నీ గురువులు మనకు చెప్తూ ఉంటారు. సో వీటన్నింటిని మనం గ్రహించాలి. మొదటగా తీర్థయాత్రకు వెళ్ళే ముందు చదవాలి, తర్వాత యాత్రాస్థలంలో చదవాలి, ఆ తర్వాత చివరగా దాన్ని మిగతా వారికి వివరిస్తూ నీ అనుభవాలను పంచుకుంటూ చదవాలి.
మనం ఆ యాత్రా స్థలంలోని ప్రాముఖ్యత గురించి, పవిత్రత గురించి ఏ విషయాలు తెలుసుకోకుండా వెళితే అంతకు ముందు ఎంత అజ్ఞానంతో ఉన్నామో చూసిన తర్వాత కూడా అంతే అజ్ఞానంతో ఉంటాము. కథల ద్వారా ఈ పవిత్ర గ్రంథాలు ఈ ప్రదేశాలను పరిచయం చేస్తూ అక్కడ నివసిస్తున్న ఋషులను, దైవాలను మనకు తెలియజేస్తాయి. నాంతిన్ బాబా పుష్కర్లో చెప్పిన విషయాలలో ఒక విషయాన్ని ఉదహరిస్తూ స్వామీజీ, సాధకుడు పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు తన వెంట తర్కం అనే బరువుని తీసుకువెళ్ళకూడదు అని చెప్పారు. గ్రంథాలలో వ్రాసిన ప్రతి విషయం పరమ సత్యమని ఒప్పుకుంటూ వాటి పట్ల విశ్వాసంతో ఉండాలని నొక్కి చెప్పారు. పవిత్ర ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రంథాలలో ఉన్న ప్రదేశాలను కనుక్కోవడానికి ప్రయత్నించమని సలహా ఇచ్చారు. భౌతిక ప్రపంచమంతా, అంటే దృగ్గోచరమైనది కనపడే ఈ ప్రపంచమంతా మరో వాస్తవ జగత్తుకు దారి తీసే ద్వారం వంటిదేనని, ఆ విషయాన్ని నీ మనస్సుతో నీ మెదడుకు తెలియజేయమని చెప్పారు. అంటే అన్నింటికీ, ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక విషయాల్లో లాజిక్ అనేది కూడదు, తర్కం కూడదు అంటారు. ఇది ఎలా సెన్స్ అవుతుందండి, ఆవు ఎలా మాట్లాడుతుంది, సింహం అట్లెట్లా మాట్లాడుతుంది, ఇలా లాజిక్లు మాట్లాడకూడదన్నమాట. ఆ గ్రంథాల్లో చెప్పినది పరమసత్యమని అంగీకరించాలి. దానిలో ఇన్నర్గా ఎంతో మీనింగ్ ఉంటుంది, వాటిని గ్రహించడానికి ప్రయత్నించాలి. తర్వాత ఈ భౌతిక ప్రపంచము మనకు అసలైన ప్రపంచానికి దారి చూపే ఒక పోర్టల్ అన్నమాట. స్వామీజీ, గ్రంథాలనేవి బహిర్గతపరచిన అవతార పురుషుల జ్ఞానమని, వాటిని వెల్లడించిన ఋషులు అమరులని, వారు స్థల కాలాదులతో సంబంధం లేకుండా సర్వాంతర్యామిగా ఉంటారని, వాళ్లను ప్రార్థించి ఆవాహన చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారని అన్నారు. అలాగే పవిత్రమైన ప్రతి ప్రదేశము గ్రంథానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే మీరు అక్కడున్నప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించిన గ్రంథాన్ని పఠించడం తప్పనిసరి. రెండోసారి సాగే గ్రంథ పఠనం మొదటిసారి కన్నా ఎంతో భిన్నమైంది. ఈసారి దాన్ని ఆధ్యాత్మిక చింతనలో భాగంగా చదువుతాము. నువ్వు ఆ గ్రంథాన్ని ఋషుల ఆత్మకు ప్రతీకగా గుర్తిస్తే అది నీతో మాట్లాడుతుంది. అప్పుడు ఆ స్థలం పవిత్రతను నువ్వు వినగలుగుతావు. అప్పుడు నీ దృఢమైన విశ్వాసం దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ఇంకా స్వామీజీ రెండోసారి చదవడాన్ని గురించి మాట్లాడుతూ, ఆ పవిత్ర స్థలంలో నేరుగా సత్యాన్ని తెలుసుకున్న వారు బిగ్గరగా గ్రంథాన్ని పఠించడం చాలా మంచిదని అన్నారు. గురువు చెప్పిన విషయాలను విని వాటి గురించి ఆలోచించడమే యాత్రికుడి పాత్ర. దీన్నే ఆధ్యాత్మిక పరిభాషలో పారాయణం అంటారని అన్నారు. గ్రంథపారాయణ సమయంలో స్వామీజీ ఎంతో నిష్ఠగా తక్కువగా తినడం, తక్కువగా మాట్లాడటం, తక్కువగా నిద్రపోవటం వంటివి చేసేవారు. నీ లక్ష్య సాధన నుంచి దృష్టి మరల్చే ఎలాంటి సాంగత్యాన్ని అయినా దూరం పెట్టు. స్థానికంగా ఉన్నవారిని ఎవ్వరిని కలవద్దు. అలాగే కేవలం విహారం కోసం వచ్చిన వాళ్లతో కలవద్దు. ఆధ్యాత్మిక బోధనలను నీ దినచర్యలలో మిళితం చెయ్యి. అప్పుడే నీ ఆధ్యాత్మిక చైతన్యం, నీ గురువు చైతన్యం ఒకే దిశలో కొనసాగుతుంది. నీ అంతట నీవు నీ గురువులోకి విలీనం కావటానికి సిద్ధపడు అన్నారు. మనం ఎన్నో క్లాసులకు అటెండ్ అయ్యి, గ్రంథాలు చదివి, విని, ఇవన్నీ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఇవన్నీ జస్ట్ విని వదిలేయటం కాకుండా మన దైనందిన జీవితంలో అమలుపరచడానికి ప్రయత్నించాలి. నేను ఒక్కడనే ఇలా ఉంటే సరిపోతుందా, చుట్టూ ఉన్న వాళ్ళు అలా లేకపోతే ఎలా జరుగుతుంది, నేను ఒక్కదాన్నే ధర్మ మార్గాన్ని అనుసరించాలంటే ఎలా అవుతుంది అని అంటూ ఉంటారు. కానీ ఏదైనా మన నుంచే మొదలవ్వాలి.
మనం మంచిగా పాటించడానికి ప్రయత్నం చేస్తే ఆ వైబ్రేషన్ మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా చేరుతుంది. వాళ్ళల్లో కూడా మార్పు మెల్లగా మొదలవుతుంది. ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయిపోతుందని ఎదురు చూడకూడదు. మెల్లగా తప్పకుండా ఆ మార్పు అనేది ఉంటుంది. సో ఇక్కడ గ్రంథపారాయణ చేసే సమయంలో కానీ లేదా తీర్థయాత్ర చేసే సమయంలో ఎలా ఉండాలో కూడా మనకు స్వామిరామ గారు చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక సద్గుణాలైన సరళత్వం, అమాయకత్వం, స్వచ్ఛత, బుద్ధి కుశలత, తనకు తానుగా ఆవిష్కరించుకోగలిగే ఆధ్యాత్మిక వాతావరణంలో ఇలాంటి కథలన్నీ ఒట్టి కథలుగా మాత్రమే మిగిలి ఉండక అవి సజీవ వాస్తవాలు అవుతాయి. బుద్ధిజీవులు వాటిని పొక్కిటి పురాణాలని తోసిపారేయనీగాక, మరికొంతమంది ఆ కథల్లో అర్థాలను మాత్రమే వెతుక్కోనేగాక, నువ్వు ఆధ్యాత్మిక సాధకుడిగా ఉండబోతున్నావు కనుక నీ మనస్సును తెరిచి ఈ భౌతిక జగత్తుకు మాత్రమే తమ చైతన్యాన్ని పరిమితం చేయకుండా ఉన్న ఋషుల హృదయాలతో సంబంధాలని ఏర్పరచుకో. పంచేంద్రియాలతో చూడలేనిది వారి మనోనేత్రంతో నువ్వు చూడగలవు. నువ్వు వారిలో ఒకరిగా మారితే మామూలు మనుషులకి ఈ భౌతిక ప్రపంచం ఎలా అయితే కనపడుతుందో అలా ఆ అగోచరమైన అంటే కనపడని ప్రపంచం నీకు కనపడుతుంది. ఆ ఋషుల్లో నువ్వు ఒకడిగా మారాలి. మనం ఒక గ్రంథం పారాయణ చేస్తున్నప్పుడు లేదా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ రైటర్తో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు స్వామిరామ గారి పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. ఆ స్వామిరామ గారితో కనెక్ట్ అవ్వగలిగితే ఇందులో ఉండే ఇంకా నిగూఢమైన విషయాలని కూడా వారు మనకు అర్థమయ్యేలా చేయగలరన్నమాట. అలాగే చెప్తున్నారు, ఋషులు చెప్పినవి వారితో కనెక్షన్లో ఉండేలాగా మనం పారాయణ చేసి వారిని నమ్మి వారినే ఆహ్వానించుకుని ఆ గ్రంథాన్ని అర్థం చేయించమని అడిగితే మనకి ఎన్నో ఇతర విషయాలు కూడా తెలుస్తాయన్నమాట, ఎవరు చూడలేనివి కూడా. నువ్వు ఏం అర్థం చేసుకుంటున్నావో దాన్ని ఆచరణలో పెట్టు. నువ్వు అర్థం చేసుకోలేని దాన్ని సత్యద్రష్టలకి వదిలిపెట్టు అని చెప్పారు స్వామీజీ. మనం అర్థం చేసుకోగలిగినంత అర్థం చేసుకోవాలి, మిగిలినది వారికే వదిలేయాలి, వారే చూసుకుంటారన్నమాట. పద్మపురాణ పారాయణ ముగించి నాంతిన్ బాబా స్వామీజీ పుష్కర్ నుంచి పంచవటికి బయలుదేరారు. దారిలో విదిశ, ఉజ్జయిని, ఓంకారేశ్వర పుణ్యక్షేత్రాలలో ఆగారు. రావణాసురుడు పంచవటిలోనే సీతను అపహరించాడు. అక్కడే పేరొందిన ఓంకారేశ్వర ఆలయం త్రయంబకేశ్వరం ఉంది. అక్కడికి దగ్గరలో ఉన్న పట్టణం నాసిక్. ఇది ముంబైకి సుమారు 100 మైళ్ళ దూరంలో వాయువ్య దిశలో ఉంది. నాంతిన్ బాబా గారి దృష్టిలో పంచవటి అడవి అంటే రాముడి కాలంలో దండకారణ్య వన్యప్రాంతం ఎక్కువగా ఉన్న భారతాన్ని, దక్షిణ భారతాన్ని ఆవరించి ఉండే ప్రదేశం అన్నమాట. ఆ పంచవటి అడవి ముఖ్యంగా నది ప్రవహించే వైశాల్యం అంతా శ్రీరాముల వారి నివాస స్థానమేనని రామాయణంలోని శ్లోకాలు గానం చేస్తూ ఉన్నాయి. స్వామీజీ ఈ అడవి అంతా తిరిగారు. ఈ అనుభవాల గురించి పంచుకుంటూ స్వామీజీ ఇలా రాశారు. పంచవటి అంతా భయంకరమైన విషసర్పాలతో పొంచి ఉంది. ఆశ్చర్యం గొలిపిన విషయం ఏమిటంటే మాకు అవి భూమి మీద ఎంతో పురాతనమైన తెలివిగల జీవులుగా కనపడ్డాయి. వాటికి ఇబ్బంది రానంత వరకు అవి ఇంకొకరిని కరవడం కానీ హాని తలపెట్టడం కానీ చేయవు. ఆ అడవిలో ఒకసారి మేము 10 నుంచి 12 అడుగుల నల్లత్రాచు పడగ విప్పి తోక మీద నుంచుని ఉండటం చూసాం. అదొక చిరస్మరణీయమైన దృశ్యం. ఒక్క మాట మాట్లాడకుండా మా దారిని మళ్లించి మా ప్రయాణం కొనసాగించాం. ప్రతిరోజు పులుల్ని, పందుల్ని, ఇతర జంతువులను చూడటం మా దినచర్యలో భాగమైంది. ఒకరోజు మేము ఎలాంటి అడవి జంతువులను చూడడం జరగలేదు. ఆ రోజు వాటికి దూరం అయ్యాం, అంటే మిస్ అయ్యామన్నట్టు.
ఉదయాన్నే మా స్నానాలు ముగించగానే అడవి దుంపలను వేళ్లను తవ్వే కార్యక్రమం మొదలయ్యేది. తర్వాత వాటిని కాల్చుకుని తినేవాళ్ళం. మొదట్లో మర్నాటికి ఎలాంటి ఆహారాన్ని మోసుకెళ్ళకూడదని అనుకున్నాం. కానీ తర్వాత ఆ ఆలోచన మార్చుకుని కొన్ని దుంపలను కూడా మాతో తీసుకువెళ్ళడం ప్రారంభించాం. అప్పుడప్పుడు ఆ అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రీరాముని బాటలో ప్రయాణించే యాత్రికులు, భక్తులు కనపడేవాళ్ళు. వాళ్ళు జొన్నలు, తృణధాన్యాలు, ఇతర పప్పు దినుసులు, ఆహార పదార్థాలు ఇస్తూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు వాటిని తీసుకునేవాళ్ళం. అక్కడ ప్రయాణం ఎంతో కఠినమైనది. ఆ ప్రాంతంలో ఏమీ దొరకదు. కానీ అక్కడి అనుభవం మాత్రం ఎంతో పులకరించేంత ఉద్వేగభరితంగా ఉంటుంది. మేము ఎక్కడన్నా ఆగితే వెంటనే కట్టెలను పోగు చేసి హోమాగ్ని రాజేసి దాని పక్కన కూర్చుని మా రోజువారీ ధ్యానాన్ని కొనసాగించేవాళ్ళం. ఇది అగ్ని సాధన అంటారు. మనకు ఫకీర్లో బాబా ఫస్ట్ బుక్లో కూడా చెప్పారు. అగ్నిని రాజేసి సాధన చేయటం. చాలా వరకు అందరూ సాధకులు, ఋషులు వీళ్ళంతా కూడా అగ్నికార్యం చేస్తూ వాళ్ళ సాధనని కొనసాగిస్తారన్నమాట. తరచూ మా నివాస స్థలాన్ని నదీ తీరాన ఏర్పరచుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడైతే నీటి ఇబ్బంది ఉండదు. నెలకు పైగా నడిచిన తర్వాత నాంతెన్ బాబా స్వామీజీ మైసూర్కి దగ్గరగా ఉన్న ఊటీ సరస్సుకు చేరుకున్నారు. ఈ రోజుల్లో ఊటీ అంటే ఎంతో ఆకర్షణీయమైన విహార స్థలంగా పేరొందింది. కానీ పూర్వకాలంలో అది ఎంతో పేరొందిన ఆధ్యాత్మిక ప్రదేశం. రాముని కాలంలో ఊటీని ఉదక మండలం అనేవారు. అంటే చుట్టూ నీరున్న లేదా నీటితో నిండిన అని అర్థం. ఉదకం అంటే నీరు కదా. రామాయణ కథనం ప్రకారం ఒక యోగి తన యోగ శక్తులతో ఒక దివ్యమైన భవనాన్ని ఇక్కడ సృష్టించి నివసించాడు. దగ్గరలో సీతమ్మ తల్లిని విడిపించటంలో సహాయం చేసిన పురాతన బనారస్ రాజ్యం ఉండేది. అక్కడి తన అనుభవాలన్నీ స్వామీజీ సంక్షిప్తంగా తన రామాయణ పరిచయంలో వివరించారు. అక్కడ ఉదకమండలం లేదా ఊటీ అనే పేరుతో ఓ గొప్ప సరస్సు ఉండేది. ఆ సరస్సు చుట్టూ రాజభవనంతో పాటు అందమైన భవనాలను నిర్మించారు. మేము అక్కడికి చేరుకోగానే మైసూర్ భవన సంరక్షకుడిని మాకు కొన్ని రోజులు ఆశ్రయం ఇవ్వవలసిందిగా కోరాము. ఎందుకంటే ఎండాకాలం వస్తోంది. ఊటీ చాలామందికి ఎంతో ఇష్టమైన విహార ప్రాంతం. ఊటీ కొండలంతా సందర్శకులతో నిండిపోతుంది. ఆ సంరక్షకుడు ఎంతో దయతో భవనానికి వెనక ఉన్న ఓ చిన్న గదిని ఇచ్చారు. అక్కడే ఉండి చాలా రోజులు చుట్టూ ఉన్న పర్వతాల్లో తిరిగాం. ఉదకమండలం వచ్చిన తరువాత మా ఆహార అలవాట్లు మారిపోయాయి. అన్నం, కాయగూరలు, పప్పు, బ్రెడ్ లాంటి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాం. ఈ సమయంలోనే మేము గుడ్లూరు, కోయంబత్తూర్ మరికొన్ని ప్రాంతాలని చూసాం. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగాం. ఉదకమండలానికి దగ్గరగా తోరా అనే కమ్యూనిటీ ఉంది. ఈ రోజుకి కూడా చరిత్రకారులు, మానవ పరిణామ శాస్త్రజ్ఞులకి ఈ సమూహ చారిత్రక పరిణామం గురించి, మూలం గురించి ఎన్నో అభిప్రాయ భేదాలున్నాయి. ఇక్కడ నివసించేవారు అసాధారణమైన పొడవుతో అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. పొడవైన జుట్టు, గడ్డాలతో వీళ్ళు ప్రకృతికి దగ్గరగా నివసించటానికే ఇష్టపడతారు. వ్యవసాయం వీళ్ళ ప్రధాన జీవనాధారం. బంగాళాదుంపలు పండిస్తారు. నాంతెన్ బాబాకి నాకు వాళ్ళ జీవనశైలిని దగ్గరగా చూడాలనిపించేది. బహుశా వీరు రామాయణంలో చెప్పినట్లు వానర సైన్యానికి చెందిన సుగ్రీవుడి వారసులై ఉండవచ్చని భావించాం. తర్వాత ఆ ఇద్దరు సాధువులు శ్రీరాముడి భక్తుల దృష్టిలో నిర్లక్ష్యం చేయబడినదైనప్పటికీ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన మధురై పుణ్యక్షేత్రంలో ఆగారు. నాంతెన్ బాబా ప్రకారం శ్రీరాముడు, అతని వానరసేన
చివరిసారిగా వాళ్ళ ఆధ్యాత్మికమైన వస్తుగతమైన వనరులన్నింటినీ సమకూర్చుకుని లంకపై దాడి చేయటానికి ఇక్కడే కలుసుకున్నారు. శక్తి ఆవాహనకి మధురైకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవీమాతను పూజించటానికి హిమాలయ ఋషుల సాంప్రదాయం ప్రకారం మధురైలోని దేవి మహోన్నతమైన శ్రీవిద్య రూపంలో ఉంది. బాబాజీకి దక్షిణ భారతదేశంలో మధురై అంటే ఎంతో ఇష్టమైన పుణ్యక్షేత్రం. స్వామీజీ యువకుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తాంత్రిక విద్యలోని సవ్యదిశ మార్గాన్ని, ముఖ్యంగా శ్రీవిద్య ఉపదేశ మార్గాన్ని నేర్చుకున్నారు. ఘనమైన పటిష్టమైన గుళ్లతో, వేదజ్ఞానం మూర్తీభవించిన బ్రాహ్మణ పండితులతో, సవ్యదిశ మార్గాన్ని ఆచరించే పారంగతులతో మధురై దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. స్వామీజీ తన ప్రయాణంలో తెలిసిన వాళ్ళందరినీ దూరంగా ఉంచుతూనే ప్రయాణించారు. కానీ మధురైలో మాత్రం తనకు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ విద్యోపాసన నేర్పిన బ్రాహ్మణ పండితులను కలుసుకున్నారని చెప్పారు. వాళ్ళ గురించి చెబుతూ స్వామీజీ, వాళ్ళు మానవ రూపంలో ఉన్న దైవాంశ సంభూతులు. వాళ్ళ అధ్యయనం, ఆచరణ, సాధనతో సమస్త సృష్టి పట్ల నిస్వార్థంతో భూలోకానికి జీవం పోస్తున్నారు. అందువల్లే ఈ పుడమి సముద్రంలోకి కృంగిపోయి ప్రళయం సంభవించడం లేదు. వాళ్ళ జీవితమంతా ఆధ్యాత్మిక సాధనే. వీళ్ళు తినడం, త్రాగడం, నిద్రించటం, నడవటం, మాట్లాడటం అంతా భగవంతుని సేవలో భాగంగానే చేస్తారు. వాళ్ళు పిల్లల్ని కంటారు. ఎందుకంటే ఆ రకంగా వాళ్ళు ఈ ప్రపంచానికి ఋషులుగా చేసే సేవలు కొనసాగుతూనే ఉంటాయి. దైవధ్యానము, ఆచార కర్మకాండలే కాదు, వారి సామాన్య దైనందిన చర్యలు కూడా సంపూర్ణ ఆధ్యాత్మిక చింతనలో భాగంగా జరుగుతాయి. వాళ్ళ దృష్టిలో ఈ దైవదత్త ప్రపంచం తప్ప మరేదీ లేదు. బ్రాహ్మణులు ఇంతటి మహిమాన్వితులు కావటం వల్లనే గ్రంథాలు ఈ భూమి మీద మొట్టమొదట పుట్టిన బ్రాహ్మణుల ఆచరణ, జీవన విధానాన్ని చూసి ప్రజలందరూ ఆదర్శవంతమైన జీవన ప్రమాణాలను తెలుసుకోవాలని ఘోషిస్తున్నాయి. ఇలాంటి గొప్ప తపోధనులను కలవకుండా మధురై పుణ్యక్షేత్రాన్ని దర్శించడం అసంపూర్ణంగా ఉంటుంది. వాళ్ళు దేవత దీవెనలతో పుట్టిన పిల్లలు. వాళ్ళ దీవెనలు, దేవి దీవెనలు అందుకుని స్వామీజీ, నాంతెన్ బాబా తర్వాత మజిలీ అయిన రామేశ్వరానికి బయలుదేరారు. శ్రీరాముని మార్గంలో ఆఖరి గమ్యం శ్రీలంక. అయితే భారతదేశంలో రామేశ్వరం రాముడి మార్గంలో ఆఖరి మజిలీ. ఇది ఒక చిన్న ద్వీపం. భారతదేశంతో ఓ వారధితో కలపబడి ఉంది. ఈ ప్రాంతమంతా ఎన్నో ఆలయాలతో నిండి ఉంటుంది. అయితే ప్రధానమైన గుడి శివాలయం. దాన్నే రామేశ్వరం అంటారు. ఇక్కడి నుంచి రాముడు లంకకి వెళ్ళటానికి వారధి కట్టే ముందు తానే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. వాళ్ళు ద్వీపాన్ని చేరగానే నాంతెన్ బాబా, స్వామీజీ సముద్ర స్నానం చేసి రామేశ్వరం గుళ్ళోకి ప్రవేశించారు. అక్కడ 21 బావుల నుంచి నీటిని తోడుకుని భక్తులందరూ స్నానం చేసే ఆచారాన్ని గమనించారు. ఈ బావులన్నీ సముద్రానికి మహా అయితే 100 గజాల దూరంలో ఉంటాయి. అయినా వాటిలోని నీరు ఏమాత్రం ఉప్పగా లేదు. పైగా అవి చాలా తీయగా ఉన్నాయి. వీటిల్లో నీటి మట్టం కూడా ఎక్కువే. అక్కడ పరమశివుడిని పూజించిన తరువాత వాళ్ళిద్దరూ మిగతా గుళ్లను కూడా దర్శించి చివరిగా ధనుష్కోటికి చేరుకున్నారు. ధనుష్కోటి అంటే విల్లు చివర అని అర్థం. ఇది ఈ ద్వీపంలో ముఖ్యమైన క్షేత్రాలలో రెండవది. రామాయణం ప్రకారం రాముడు తన సైన్యాన్ని పంపడానికి శ్రీలంకకి, భారత భూభాగానికి మధ్య ఇక్కడ నుంచే వారధి నిర్మించాడు. రామ రావణ యుద్ధం ముగిసి రాముడు విజయం సాధించిన తర్వాత లంకా పట్టణానికి రాజుగా ఉన్న విభీషణుడు పట్టణ భద్రతని దృష్టిలో ఉంచుకొని
శ్రీరామచంద్రుడు నిర్మించిన వారధిని కూల్చేయమని ప్రార్థించాడు. శ్రీరాముడు ఆ అభ్యర్థనను గౌరవించి తన విల్లు చివరి మొనతో వారధిని తోసి కూల్చేశాడు. అలా విల్లు ఎక్కుపెట్టడానికి ఆయన నిలబడిన ప్రదేశానికే ధనుష్కోటి అనే పేరు వచ్చింది. పుష్కర్లో నాంతిన్ బాబా చేసినట్లుగానే ఇక్కడ కూడా రామాయణ గ్రంథాన్ని తీసి పారాయణ చేయటం మొదలుపెట్టారు. ఈసారి చదువుతున్న భాగం సుందరకాండ. అది చిన్న భాగమే కావడంతో గంటలోపే పూర్తయింది. ఆ తర్వాత స్వామీజీని ఒక శిష్యుడిగాను తాను ఒక గురువుగాను భావించి నాంతిన్ బాబా ఆ వారధి మార్మిక ప్రాధాన్యతని వివరించారు. రామాయణ గ్రంథంలో ఉద్ఘాటించినట్లు నాంతిన్ బాబా స్వామీజీకి వివరించారు. ఋషులు రాముడికి అనంతమైన అంతర్దృష్టిని, శక్తిని అందించి దీవించారు. రావణుడిని రాముడు ఒంటరిగానే ఓడించగలడు, కానీ రావణుడిని చంపడమే ఆయన లక్ష్యం కాదు. రావణుడి దుష్టపాలనను అంతమొందించడమే ఆయన లక్ష్యం. శత్రువుని చంపడం ద్వారా శత్రుత్వం నశించిపోదు, అది మరో రూపంలో బ్రతికే ఉంటుంది. మరింత క్రూరంగా తన ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి కాచుకుని ఉంటుంది. దీన్ని కేవలం సంభాషణల ద్వారా, సరైన అవగాహనల ద్వారా మాత్రమే రూపుమాపగలం. ఈ వారధి కట్టడంలో ఉన్న అంతరార్థం కూడా అదే. ఇది రెండు జాతుల మధ్య, రెండు జీవన విధానాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తోంది. ఈ పవిత్ర యాత్రాస్థలానికి వచ్చిన తర్వాత కూడా మనలోని స్వజాతి వ్యామోహాన్ని విడనాడకపోతే, జాతుల మధ్య వారధి నిర్మించకపోతే మన ప్రయాణం నిష్ఫలమైనట్లే. ప్రతి చోట ఉత్తర దక్షిణాలకి, తూర్పు పడమరలకి, పాతకి కొత్తకి, ఆధ్యాత్మికవాదానికి భౌతికవాదానికి మధ్య ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అది పరిష్కరించబడనంత వరకు శాంతి లేదు. రాముని తాత్విక చింతన స్పృశించని జీవితం గడిపేవారు అంతర్గత వైరుధ్యాలకి బాధితులుగానే కొనసాగుతారు. వాళ్ళ ఆత్మఘోషకి, ఇంద్రియ వాంఛలకి మధ్య నలిగిపోతారు. ఒక వాస్తవమైన ఆరాధకుడికి ఈ పవిత్రమైన ధనుష్కోటిలో ఈ వైరుధ్యాలన్నింటి నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. సహాయపడదామనే ఉద్దేశ్యంతో ఇలాంటి వారధి నిర్మించేటప్పుడు నీ సొంత ఆచారాల్ని, సాంస్కృతిక విలువల్ని వాటిపై రుద్దకుండా దూరంగా ఉంచటం ఎంతో ముఖ్యం. ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, పిడివాదాల వంటివన్నీ ఉత్కృష్టమైన జీవిత విలువలను సాధించే విత్తనాలను జాగ్రత్త చేసే బుట్ట లాంటిది. ఆ విత్తనాలు ఆత్మ అవసరాలను తీరుస్తాయి. బుట్ట విత్తనాలను మాత్రమే భద్రపరుస్తుంది. ఒకసారి ఆ విత్తనాలను కొత్త ఆత్మలో నాటిన తరువాత అవి వాటి సొంత వాతావరణాల్లో పెరుగుతాయి. ఈ వారధిని కూలగొట్టడం ద్వారా రాముడు, ఒకసారి విత్తనాలు నాటిన తర్వాత నీ దారిన నువ్వు వెళ్ళు, అంతేకాని నీ సొంత ఆచారాల్ని, సంప్రదాయాల్ని, పిడివాదాలను వాళ్ళ మీద రుద్దకు అనే మార్మిక సందేశాన్ని మనకు తెలియజేశాడు. శ్రీరాముని చర్యలు చేయవలసిన పని చేసిన తరువాత ఎలాంటి అనుబంధాలు పెట్టుకోకుండా నిస్వార్థంగా ఉండాల్సిన లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఒక పోలిక ఇచ్చారు. సాంప్రదాయాలు, ఆచారాలు అనేవి విలువైన ఆధ్యాత్మిక సత్యాలను దాచే బుట్ట లాంటివి. అంటే వాటిని, ఆచారాలని, సాంప్రదాయాలు, సంస్కృతిని బుట్టతో పోల్చారు. విత్తనాలను దేంతో పోల్చారంటే ఆధ్యాత్మిక సత్యాలు, స్పిరిచువల్ ట్రూత్, జీవిత విలువలు, వాల్యూస్ అనేవి విత్తనాలతో పోల్చారు. సో ఈ వాల్యూస్ని హోల్డ్ చేసే బుట్ట ఆచారాలన్నమాట. ఈ వాల్యూస్ ద్వారానే మన ఆత్మ ఎదుగుతుంది తప్ప ఆచారాల వల్ల కాదు. ఈ ఆచారాలు కేవలం ఆ విలువలు పాటించటానికి సహాయపడతాయి అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్నో ఆచారాలు ఇలా మూఢాచారాలుగా తయారైపోయాయి. దాని పర్పస్ ఒకటి కానీ మనం చేస్తున్నది ఒకటి. దాని అసలు గూఢార్థం తెలియకుండా కేవలం కొన్ని మూఢంగా ఆచారాలు పాటిస్తూ ఒక భయంలో బ్రతుకుతూ ఉంటాం. అలా చేయకూడదనమాట. తర్వాత
మనం ఒక భూమిలో ఒక విత్తనం వేసాం, ఇంకో చోట ఇంకో రకమైన భూమిలో ఇంకో విత్తనం వేసామనుకోండి, అక్కడి పరిస్థితులు, అక్కడి వాతావరణాన్ని బట్టి, ఆ భూమిని బట్టి ఆ విత్తనం ఎదుగుదల అనేది ఉంటుంది. అంతేకాని నేను వేశాను విత్తనం, సో నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే ఎదగాలి అంటే అవ్వదు. అలాగే ఒక విత్తనాన్ని ఒకరి కొత్త ఆత్మలో నాటిన తర్వాత, అంటే ఒక వ్యక్తికి ఒకటి తెలియచేసిన తర్వాత లేదా సహాయం చేసిన తర్వాత, వాళ్ళ వేలో, వాళ్ళ ఓన్ పేస్లో, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళు ఉన్న వాతావరణాన్ని బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని బట్టి, వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి వాళ్ళల్లో ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది. అంతేకాని నేను ఇది చెప్పాను నువ్వు ఇలానే చేయాలి అంటే అది అవ్వదన్నమాట. మనం చేసే పని మనం చేయాలి, ఇంకా ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేసే పని పరిపూర్ణంగా మన శక్తి మేరకు, మన ఎబిలిటీని బట్టి మనం మంచిగా చేయాలి, అంతే. రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం చేసే కర్మలు కూడా నిస్వార్థంగా, అలా నిష్కామ కర్మలుగా ఉండాలి. ఎగ్జామ్ మంచిగా చదువుకొని రాయటం వరకు నీ డ్యూటీ. బాగా చదువుకోవాలి, అన్నీ గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో ఏది అడిగితే అది రాయాలి. అంతేకాని ఫలితం నీ చేతిలో లేదు, వదిలేసేయాలి. అలాగే అన్నమాట. చేయాల్సిన పనిని పరిపూర్ణంగా చేసేశాడు. తర్వాత దాని మీద ఏ మమకారం, యాజమాన్య హక్కులు, అహంకారాలు లేకుండా పూర్తిగా దైవ సంకల్పానికి దాన్ని వదిలేసి నిస్వార్థంగా వెళ్ళిపోయాడు. అది అన్నమాట శ్రీరాముడి చర్యల వెనక ఉండే అసలు అంతరార్థం. స్వామీజీ నాంతిన్ బాబా రామేశ్వరంలో కొన్ని రోజులుండి శ్రీలంక ద్వీపానికి పడవలో ప్రయాణమయ్యారు. నాంతిన్ బాబా ఇంతవరకు రామేశ్వరానికి ఆవల ఉన్న పుణ్యక్షేత్రాలను చూడలేదు. అందువల్ల శ్రీలంకలో రాముడు సంచరించిన ప్రదేశాల గురించి ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. అయితే రకరకాల ప్రయాణ సాధనాల ద్వారా వాళ్ళు లంకలోని మధ్య ప్రాంతం, ఉత్తర ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలలో 1 నెల రోజుల పాటు తిరిగారు. శ్రీలంకలోని ప్రజలకి రాముడి గురించి తెలుసు, కానీ రావణుణ్ణి రాక్షసరాజుగా భావించడం లేదు. వాళ్ళ దృష్టిలో రావణుడు అసమాన పరాక్రమ సంపన్నుడు, పండితుడు, తన రాజ్యాన్ని, తన జాతిని రక్షించే దృఢమైన యోధుడు, ప్రచండ శివభక్తుడు. స్వామీజీ నాంతిన్ బాబా తమ ప్రయాణంలో ఎంతోమంది శైవ పండితులను, యోగులను కలిశారు. వీళ్ళిద్దరూ బౌద్ధ ఆరామాలను కూడా సందర్శించారు. ఆ ఆరామాలన్నీ స్వచ్ఛమైన బౌద్ధ తత్వాలను ఇంకా తమ దగ్గర పరిరక్షించుకున్న ఆరామాలు. వాటినే తెరవాడ అని పిలుస్తారు. వాళ్ళల్లో ఒక సన్యాసి స్వామీజీ నాంతిన్ బాబా హిమాలయాల నుంచి వచ్చారని తెలుసుకున్న తరువాత వాళ్ళందరూ ఎంతో ప్రేమతో వారిని అభినందించారు. స్వామీజీకి పాళీ భాషలో బాగా పరిచయం ఉందని తెలుసుకుని ఆయన్ని బుద్ధుడి సూత్రబద్ధమైన నియమావళికి అనుగుణమైన విషయాల మీద ప్రసంగించవలసిందిగా కోరారు. ఎందుకంటే అవి స్వచ్ఛమైన పాళీ భాషలో రాయబడ్డాయి. సంప్రదాయం ప్రకారం తీర్థయాత్ర ముగింపులో నిష్కామంగా దానం చేయాలి. అది చెయ్యనిదే తీర్థయాత్రకి పరిపూర్ణమైన ముగింపు ఉండదు. ఇక అన్నింటికన్నా ఉత్తమమైన దానం జ్ఞానదానం. మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం. దాంతో స్వామీజీ వీళ్ళకి విశుద్ధి మార్గాన్ని బోధించడం ద్వారా తన యాత్రను పరిపూర్ణం చేసే సదవకాశాన్ని వినియోగించదలిచారు. విశుద్ధి మార్గం అంటే మనల్ని మనం శుద్ధి చేసుకునే మార్గం. అక్కడి బౌద్ధ సన్యాసులు స్వామీజీకి సంస్కృత వ్రాతప్రతి అయిన కుంభకర్ణ రామాయణాన్ని బహూకరించారు. ఇది చాలా అరుదైన యోగ గ్రంథం. దీనిలో యోగనిద్ర గురించి వివరించబడింది. దీని గురించి స్వామీజీ నాతో చర్చిస్తూ, రావణాసురుడు, కుంభకర్ణుడు ఇద్దరు గొప్ప యోగులు, కానీ ఆ రోజుల్లో వాళ్ళని రాక్షసులుగా చిత్రించారు. ఎందుకంటే వాళ్ళు తమ శక్తుల్ని మానవ కళ్యాణం కోసం కాకుండా తమ సొంత ఆనందాల కోసం, భోగాల కోసం వాడారు అని చెప్పారు. దీంతో శ్రీరామ పదంలో స్వామీజీ ఆఖరి పుణ్యక్షేత్ర దర్శనం ముగిసింది.
శ్రీలంక నుంచి వారిద్దరూ తిరిగి హిమాలయాలకి వెళ్ళిపోయారు. నాంతెన్ బాబా హిమాలయ పర్వతాల అంతరంగాలలోకి సుదూరంగా ప్రయాణించారు. స్వామీజీ ఆయన గురించి తలుచుకుంటూ, చివరికి నా స్నేహితుడు నాంతెన్ బాబా తన దేహాన్ని హిమాలయాలలో విడిచిపెట్టారు. నేను ఇంకా మరికొన్ని కథల్ని వివరించటానికి బలంగా సజీవంగా ఉన్నాను అన్నారు. ఇక్కడితో 6వ అధ్యాయం శ్రీరామ పథంలో పయనం పూర్తయింది. తర్వాతి భాగంలో 7వ అధ్యాయం ఆధ్యాత్మిక ప్రచారం గురించి తెలుసుకుందాం. నమస్తే.